తెలంగాణ ఓటింగ్ సరళి ఎలా ఉంది? ఎందుకంటే ఏదో మామూలుగా వార్తల్లో రకరకాలొస్తాయి. 5 గంటలకొచ్చిన ఓటింగ్ సరళిని కొన్ని యూట్యూబుల్లో పెడతారు, వెబ్‌సైట్‌లో పెడతారు. కాబట్టి ఏందంటే కన్‌ఫ్యూషన్ అవుతున్నారు. అందుకని నా దృష్టిలో ఏందంటే ఈ ఓటింగ్ సరళి ముఖ్యంగా గతంతో పోలిస్తే ఎలా ఉంది? ఓవరాల్‌గా ఎలా ఉంది? నియోజకవర్గాలుగా ఎలా ఉంది? ఈ మార్పులు దేనికి సంకేతం? ఏమన్నా సంకేతాలు మనకి ఇండికేషన్స్ ఇస్తున్నాయా ఈ మార్పులు? ఇది నా టాపిక్ ఇవాళ. మొత్తం మీద ఒక విశేషం ఏంటంటే, ఈసారి ఎన్నికల్లో ఆల్మోస్ట్ ఎక్కడా కూడా ఏ రాష్ట్రంలో కూడా గుంపగుత్తగా ఓటింగ్ శాతం పోయినసారి కన్నా ఎక్కువ పోల్ కావట్లేదు. చూసుంటారు మీరు. ఇప్పుడు 4 ఫేజులయిపోయినాయి. కానీ దానికి భిన్నంగా తెలంగాణలో గతం కన్నా దాదాపు 3% అధికంగా పోలయింది. మరి దీన్ని ఎలా చూడాలి? ఇదొకటి ఫస్ట్ పాయింట్ ఏంటంటే దేశానికి భిన్నంగా తెలంగాణలో ఓటింగ్ శాతం ఉంది. ఎందుకంటే 2019లో 62.77% వస్తే 2024లో 66.30% వచ్చింది. 3.53% పెరిగింది. తక్కువేం కాదు ఇది. చాలా గణనీయమైనటువంటి పెరుగు. 2014లో అంటారా 71% పైగా వచ్చింది. దానికి కారణాలున్నాయి. మొట్టమొదటిసారి రాష్ట్రం ఏర్పడిన టైంలో జరిగిన ఎన్నికలు కాబట్టి, అది అసెంబ్లీ, పార్లమెంటు కలిపి జరిగిన ఎన్నికలు కాబట్టి ఖచ్చితంగా ఓటింగ్ పర్సెంటేజ్ ఎక్కువుంటది. సరే దాన్ని పక్కన పెట్టేసేయండి. అందుకని 2019తో పోలిస్తే 3.5% పెరిగింది. తర్వాత టాప్ 3 ఈటిలో చూసుకునేటట్టయితే భువనగిరి 76.78%, ఖమ్మం 76.09%, మెదక్ 75.09%. ఈ 3 టాపులో నిలిచినాయి. అదే బాటమ్ 3 అతి తక్కువ పోలైన నియోజకవర్గాలు చూసుంటే హైదరాబాదు 48.48%, సికింద్రాబాద్ 49.04%, మల్కాజ్గిరి 50.07%. కానీ మీరు అబ్జర్వ్ చేసుంటారు ఈ 3 కూడా సిటీకి సంబంధించినటువంటి నియోజకవర్గాలు. ఎక్స్‌క్లూజివ్ సిటీ నియోజకవర్గాలు. సో, సహజంగా తక్కువ ఉంటదని ఊహించిందే. ఇక ఇంకొక అంశం మీ ముందుకు నేను తీసుకొచ్చేదేంటంటే, ఓటింగ్‌లో రకరకాలుగా రిపోర్ట్‌లు చేస్తున్నారు. దాని గురించి మీకు చెప్పాలి. ఎందుకంటే 66.3% అని కొన్ని చోట్ల వస్తే, చాలా ఎక్కువ చోట్ల 65.67% అని వచ్చింది. ఎందుకు ఈ తేడా వచ్చింది? ఇది మీకు చాలా మందికి ఆ కన్‌ఫ్యూజన్ రాకుండా ఉండటం కోసం అని చెప్పి నేను పట్టికిచ్చాను చూసుకోండి. మొత్తం దాంట్లో అసలు పోలింగ్ బూతుల్లో వేసిన ఓట్లెన్ని, పోలింగ్ బూతులు కాకుండా 3 రకాల ప్రక్రియ ద్వారా వేసినటువంటి ఓట్లెన్నో కూడా ఇచ్చానిక్కడ. సో, అట్లనే ఆ 3 రకాల ప్రక్రియలో ఎలక్షన్ స్టాఫ్, ఎన్నికల సిబ్బంది 1,89,091 మంది ఓటేశారు. వాళ్ళకి ఓటింగ్ ఫెసిలిటేషన్ సెంటర్స్ అని పెట్టి అక్కడ ఓట్ చేయించారు. తర్వాత పోస్టల్ ఓట్లు కొంతమంది ఇంటికెళ్ళి పోలింగ్ సిబ్బంది ఓటు చేయించారు 85 సంవత్సరాలు దాటిన వాళ్ళకి. వాళ్ళయి కలిపితే 21,680 మంది ఉన్నారు. సో, ఇది మొత్తం కలిపితే ఈ 2 కలిపితే 2,10,771. సో, ఇది తేడా అండి. ఈ మొత్తం కలిపితే వచ్చేదే 66.3%. సో, కేవలం పోలింగ్ బూతుల్లో మనం మాట్లాడుకునే పోలింగ్ బూతుల్లో పోలైంది చూసుకునేటట్టయితే 65.67%. అదండి తేడా. అంతకన్నా ఇంకేం లేదు. దాన్ని మీరు దీంట్లో అర్థం చేసుకోవాలి. కాబట్టి దీనికి కన్‌ఫ్యూజన్ ఉండాల్సిన పని లేదు. ఇది నాణానికి ఒక పార్శ్వం. ఇది నా టాపిక్, అసలు టాపిక్ ఇది నాకిప్పుడు. ఏందనంటే నాణ్యానికి ఒక పార్శ్వం అని ఎందుకంటున్నానంటే, ఇవాళ మీరు చూసుకోండి. ఇవాళ వీటిని చూసేటట్టయితే ఓవరాల్‌గా మీరు పెరిగినటువంటిది శాతం చూసుకుంటే పోలింగ్ బూతుల్లో 2.9% అండి. మిగతాయి కలుపుకోకపోతే. అందులో టాప్ 3లో ఏమున్నాయి? టాప్ 3లో చూసేటట్టయితే నాగర్ కర్నూల్ 7.13%, మహబూబ్ నగర్ 6.04%, వరంగల్ 5.16%. మరి
టాప్‌లో ఈ మూడే మార్పు. మీరు పోలింగ్ లెక్క నేను ఆ లెక్కలో మీరు కావాలంటే పోలింగ్ దేంట్లో అయినా చూసుకోవచ్చు. కానీ నా టాపిక్ ఇవాళ అధిక మార్పు జరిగింది ఏ నియోజకవర్గాల్లో? ఎక్కువ పోలయింది కాదు. అధిక మార్పు. పోయినసారితో పోలిస్తే. ఎందుకనంటే నాగర్ కర్నూల్‌లో 62.33 2019లో ఉంటే 69.46 ఇప్పుడు పోలయింది. అట్లానే మహబూబ్ నగర్‌లో కూడా 6% అధికంగా, వరంగల్‌లో 5.16% అధికంగా, అలానే ఆల్మోస్ట్ 5% అధికంగా జహీరాబాద్‌లో పోలైనయి. అంటే ఏంటిది మనకు అర్థం కావట్లేదు. ఇది 5% పోలైనయి గనక మీరు చూసుకునేటట్టయితే 4 నియోజకవర్గాలనమాట ఆల్మోస్ట్ ఇవి. తర్వాత మీకు ఆశ్చర్యకరంగా హైదరాబాదు 3.64% అధికంగా పోలైనయి పోయినసారి కన్నా. ఇది దేనికి సంకేతం? పైనవి దేనికి సంకేతం? అంత అధికంగా 5% 4 నియోజకవర్గాల్లో పోలైంది మార్పుకు సంకేతమా? ఎందుకంటే మీరు ఇంకొకటి చూడండి. అధిక మార్పు పోలైన నియోజకవర్గాల్లో ఎక్కువ భాగం బీజేపీ గెలిచే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి సర్వేలు చెప్తున్నాయి. అదే అత్యధిక తక్కువ పోలైన నల్గొండ, ఖమ్మం తక్కువ పోల్ కాదు. మార్పుకు లోను కాకుండా అదవరకటి కన్నా ఎక్కువ పోల్ గాని నియోజకవర్గాలు. 1% తక్కువ మార్పులకు లోనైన నల్గొండ, ఖమ్మం, మల్కాజ్గిరి సంగతి నేను చెప్తా తర్వాత. ఎందుకంటే అది అంత పెద్ద నియోజకవర్గం. పోయినసారే చాలా ఉవ్వెత్తున ఓటేశారు. అంతకన్నా దాన్ని ఎక్స్‌పెక్ట్ చేయలేం. ఖమ్మం, నల్గొండ అస్సలు మార్పుకు రాలేదండి. 1% లోపు. ఖమ్మంలో 76.09 పోలైతే పోయిన ఎలక్షన్స్‌లో 75.30. నల్గొండ విశేషం ఏంటంటే అదివరకటి కన్నా 0.13 తగ్గింది, పెరగలే. అంటే ఈ 2 కూడా మరి కాంగ్రెస్ కంచుకోటలు. మరి ఇక్కడ ఓటింగ్ శాతం పెరగలేదు. బీజేపీ గెలుస్తున్నటువంటి నియోజకవర్గాల్లో ఓటింగ్ శాతం పెరిగింది. మరి దీన్ని బట్టి అలా అర్థం చేసుకోవాలా? నేనేం కంక్లూషన్స్ ఇవ్వట్లేదు. ఎందుకంటే కంక్లూజన్స్ ఎవరు ఇవ్వలేరు దీనికి. హైదరాబాద్ ఆశ్చర్యకరంగా, ఎందుకంటే పోయినసారి 44.84 ఉన్నది. ఇప్పుడు 48.48, 3.64% పెరిగింది. తెలీదు. నిజామాబాద్, మెదక్, మరి ఇవన్నీ కూడా మరి చేవెళ్ళ ఎక్కువ సిటీ భాగం ఉంది. ఒక 2 నియోజకవర్గాలు రూరల్ ఉన్నా కూడా సిటీకి సంబంధించింది కూడా ఎక్కువ భాగం షేర్లింగంపల్లి ఇటువంటి నియోజకవర్గాలు ఉన్నటువంటిది. ఇది ఇక్కడ 3.25% పెరిగింది చేవెళ్ళ. సో ఇది కూడా ఆశ్చర్యకరంగా ఉంది. అంటే ఏం కంక్లూషన్స్ తీసుకోవాలనేది మీ విజ్ఞతకు వదిలిపెడుతున్నాను. కొన్ని ఎందుకంటే ఎస్సీ నియోజకవర్గాల్లో కూడా బాగా పోలేదు. నాగర్ కర్నూలు, వరంగల్లు ఎస్సీ నియోజకవర్గాలు. ఒకవేళ ఈ మాదిగ సబ్ కేటగరైజేషన్ మోడీ చేస్తాడనే దీంతోటి మందకృష్ణ మాదిగ అప్పుడంటే టైం లేదు అసెంబ్లీ ఎన్నికలకి. ఈ లోక్సభ ఎన్నికల్లో అదేమన్నా ప్రభావితం చూపించిందా? లేదు. రేవంత్ రెడ్డి పనిగట్టుకొని రిజర్వేషన్లు ఎత్తేస్తారు అటువంటిది ఎక్కడా లేకపోయినా ప్రచారం, ఓట్ల కోసం చేసినటువంటి ప్రచారం ఏమన్నా పనిచేసిందా? మరి అది పనిచేసి ఉంటే ఖమ్మం, నల్గొండ కాంగ్రెస్ నియోజకవర్గాల్లో మరి ఓటింగ్ శాతం పెరగల. అంటే చెప్పలేము. సో ఇవన్నీ ఏమిటి అంటే, ఒక్క ఎస్సీ నియోజకవర్గాల్లో పెరుగుంటే ఆయన చెప్పింది అనుకోవచ్చు. ఓవరాల్‌గా తెలంగాణ చాలా అద్భుతంగా పోలింగ్ జరిగింది. మార్పుకి ఏమన్నా ఓటేసిందా అనేది జనం. కానీ కొరిలేషన్ లేదండి. అంటే సెఫాలజిస్టులు చెప్పేదేందంటే, పెరిగినంత మాత్రాన మార్పుకు ఓటేస్తారని, తగ్గినంత మాత్రాన అధికార పార్టీకి ఓటేస్తారని కూడా ఎక్కడా కొరిలేషన్ లేదనేది సెఫాలజిస్టులు చెప్తున్నారు. ఇప్పటివరకు మనకొచ్చినటువంటిది. ఆహ్, ఏ ఏమిటి అనేది నేనైతే దాన్ని అలా చెప్పలేను గానీ, మొత్తం మీద ఇంట్రెస్టింగ్‌గా ఉంది ఈ పెరుగుదలలు. నేను ఎందుకు ఈ వీడియో చేస్తున్నానంటే, నేనిచ్చే పట్టిక మీ దగ్గర అట్టిపెట్టుకోండి. అధిక మార్పుకు గురైనటువంటి నియోజకవర్గాల్లో ఫలితం ఎలా ఉండబోతుంది? తక్కువ మార్పుకు గురైన నియోజకవర్గాల్లో ఫలితం ఎలా ఉంటది? జూన్ 4 తర్వాత మరొక్కసారి మనం విశ్లేషించుకుందాం. ఎందుకంటే నా దృష్టిలో ఇప్పుడు దీన్ని బట్టి ఖచ్చితంగా ఇది మార్పుకు ఓటేశారు, లేకపోతే అధికార పార్టీకి ఓటేశారు. ఇలా చెప్పుకోవటం అనేది ఏందంటే, చెప్పుకోవటానికి బాగుంటది కానీ, దాని శాస్త్రీయ భద్రత ఉండదేమో అని నాకు అనిపిస్తా ఉంది.
ఏది ఏమైనా కూడా ఇది ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇది ఎందుకంటే దేశం మొత్తం మీద ఒక తీరుగా ఉంటే తెలంగాణలో ఇంకో తీరుగా ఓటింగ్ ఉండటం, అది కొన్ని నియోజకవర్గాల్లో తక్కువ ఉంటాం, కొన్ని జిల్లాలు ఎక్కువ ఉంటాం. లెట్ us వెయిట్ అండ్ సీ అప్ టు 4th June. చూసారు కదండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.